కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన అమ్మ తప్పిపోయింది అనే కథ విందాం. టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో ఫుల్ పేజీ ప్రకటన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ పసిపాప వాళ్ళ అమ్మ తప్పిపోయింది. ఈ ఫోటోలోని పాప హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 26/2000 సంవత్సరంలో పుట్టింది. 2 రోజుల తర్వాత పాప తల్లి తప్పిపోయింది. ఈ పాపని అమెరికాకి చెందిన ఒక జంట దత్తత తీసుకున్నారు. తప్పిపోయిన తల్లిని వెతుక్కుంటూ ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చింది. ఎవరికైనా ఆ తల్లి వివరాలు తెలిస్తే సమంత ఆండ్రూస్ ఫోన్కి తెలపండి అంటూ పాప ఫోటో కింద ఫోన్ నెంబర్ రాశారు. ఫోటోలో పాప గుండ్రటి మొహం, ఉంగరాల జుట్టు, పెద్ద కళ్లతో ముద్దుగా ఉంది. ఆ ప్రకటన ఇచ్చిన సమంత ఏదైనా ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ తనని దత్తతకి ఇచ్చిన హోమ్కి ఫోన్ చేసింది. ప్రకటనకు ఎవరూ స్పందించలేదు అని చెప్తే అనుకున్నదే అయినా 1 నిమిషం బాధపడింది. సమంతను పెంచుకున్నది ఒక అమెరికన్ దంపతులు. పోలికలో తప్ప ఏ విషయంలోనూ వాళ్ళ స్వంత తల్లిదండ్రులు కాదు అంటే ఎవ్వరూ నమ్మరు. అంత ప్రేమగా పెంచారు. అర్థం చేసుకునే వయసు వచ్చిందని అనుకున్నాక సమంత పెంపకం గురించి చెప్పారు. అమెరికాలో ఇలాంటి పెంపకాలు చాలానే ఉంటాయి. అందుకే సమంత పెద్ద బాధపడలేదు. తన అదృష్టం కొద్దీ ఇంత మంచి అమ్మా నాన్నలు దొరికారు అనుకున్నా ఎక్కడో తన స్వంత తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు వదిలేశారు తెలుసుకోవాలని అనిపించేది. సమంత అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద ఇండియాకి వెళ్ళమంటే తన పుట్టుక గురించిన నిజం కూడా తెలుస్తుందని వచ్చింది. సరే ఇంకా 15 రోజులు ఉంటానుగా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళింది. సమంత సన్నగా పొడుగ్గా చామన్ ఛాయతో ఉన్న నల్లటి పెద్ద కళ్ళు, నల్లటి ఉంగరాల జుట్టు, నీలం రంగు జీన్ ప్యాంట్, తెల్ల చొక్కా, 5'5" పొడవున్న హీల్స్ వేసుకొని ఇంకా పొడుగ్గా అనిపిస్తుంది. చెవులకు చిన్న సాలిటరీ డైమండ్స్ దిద్దులు, మెడలో కనిపించని సన్నటి చైన్. అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉండి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ తల తిప్పి చూసేటట్లుగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ ఇండియా డైరెక్టర్ ఎదురు చూస్తున్నారు. ముందుగా స్టాఫ్తో పరిచయాలయ్యాక డైరెక్టర్ వైశాలిని సమంతకు పరిచయం చేస్తూ, ఈమె వైశాలి, నీ టీం కదా, కాల్స్లో పరిచయమేగా, ఇక్కడ ఉన్నన్ని రోజులు తనే నీకు హెల్ప్ చేస్తుంది అన్నాడు. ఆ మర్నాటి నుంచి శామ్, శాలీ ఆఫీస్ అవగానే హైదరాబాద్ తిరిగి చూడడం, షాపింగ్కి వెళ్ళడం, అలా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు. ఒకరోజు ఇద్దరు షాపింగ్ అయ్యాక ఆకలి వేయడంతో అక్కడ క్యాంటీన్కి వెళ్లారు. సమంత ఇక్కడ ఫుడ్ తింటానడంతో ఇడ్లీ దోశ తీసుకుంది శాలీ. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతావుగా, వెళ్లేలోపు మా ఇంటికి రావచ్చుగా, లంచ్ అయినా డిన్నర్ అయినా అన్న శాలీతో ఓకే డిన్నర్కి వస్తాను అంది శామ్, కొత్త ప్రదేశంలో ఒక స్నేహితురాలు దొరికినందుకు సంతోషపడుతూ. మీ అమ్మా నాన్న ఏమీ అనుకోరుగా, నా కోసం స్పెషల్ డిన్నర్ ఏమీ వద్దు, మీరు తినేవే నేను తింటాను మొహమాటంగా అంది శామ్. నో ప్రాబ్లం శామ్, మా మమ్మీ అన్ని రకాల వంటలు చేస్తుంది, నీకేం కావాలో చెప్పు. ఏదైనా పర్వాలేదు, స్పైసీ తినలేను చెప్పింది. సాయంత్రం శాలీ చెప్పిన అడ్రస్కి అక్కడికి చేరుకుంది. శాలీ జాబ్ చేస్తుంది అంటే ఒక మధ్యతరగతి అమ్మాయి అనుకుంది. కానీ ఆ ఇల్లు ఒక పాష్ ఏరియాలో చాలా పెద్దదిగా ఉంది. ఫోన్ చేస్తే శాలీ లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది, స్వాగతం సమంత అంటూ. లోపల కూడా మంచి ఫర్నిచర్తో పెద్ద ఇల్లు. శాలీ, నీకో సర్ప్రైజ్ అమ్మా అనగానే ఒక ఆవిడ వచ్చింది. పచ్చటి పసిమి, ఉంగరాల జుట్టు, నుదుట ఎర్రని కుంకుమ, ఆకుపచ్చ రంగు కాటన్ చీరకి ఎర్ర అంచున్న నేత చీర కట్టుకొని అందంగా హుందాగా ఉంది. శాలీ, మా అమ్మ శైలజ అని పరిచయం చేస్తుంది. ఆమెను చూస్తూ నమస్కారం పెడుతున్న సమంతకి గుండె వేగంగా కొట్టుకుంది. నువ్వు మా అమ్మలా ఉన్నావు కదా, రోజు నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తొస్తుంది, అమ్మకు కూడా నిన్ను చూపిద్దామని ఇంటికి రమ్మన్నాను. అమ్మా, నేను చెప్పానే సమంత, అచ్చం నీలాగే అనిపిస్తుంది కదా, నీ కూతురంటే నమ్మేస్తారు, నీకు అమెరికాలో అక్క చెల్లెళ్ళు ఉన్నారా సరదాగా అంది శాలీ తల్లిని ఆట పట్టిస్తూ. ఉలిక్కి పడి చూసి, నాకు అమెరికాలో ఎవరున్నారు అన్నదామె కంగారుగా. నేను ఇండియాలోనే పుట్టాను శాలీ, నన్ను కన్న తల్లి కారణం ఏమిటో తెలియదు కానీ నేను పుట్టిన 2 రోజుల తర్వాత
అనాథల హోంలో వదిలేసింది. నెలల పిల్లగా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్న అమ్మా నాన్న అమెరికా తీసుకువెళ్లారు అంది శామ్ శైలజ మొహంలోకి నిశితంగా చూస్తూ. నిజానికి ఇప్పుడు నేను నా కన్న తల్లిని వెతుకుతూ వచ్చాను. శైలజ మొహంలో రంగులు మారాయి. అయ్యో, నిజంగా అలా వదిలేసిందా? ఆమెవి కన్న తల్లి, ఆమెను వెతకడం ఎందుకు? కోపంగా అంది శాలి. మీ పెంపుడు తల్లిదండ్రులు బాగా చూడరా? ఆందోళనగా ఉంది శైలజ స్వరం. మా అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమగా పెంచారు. కొంచెం పెద్దయ్యాక నన్ను పెంచుకున్న సంగతి చెప్పారు. నాకే వాళ్ళు నన్ను కన్నవాళ్లు కాదనేసరికి దుఃఖం వేసింది. పెంచిన వాళ్ళు అంత ప్రేమగా చూసుకున్నారు. కన్నతల్లి నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలనిపించింది. లవ్ ఫెయిల్యూర్ అయిందా? డబ్బులేక వదిలేసిందా? నాకు తెలుసుకోవాలనిపించింది అంది శామ్ దిగులుగా. ఏ తల్లి ఎంతో గట్టి కారణం ఉంటే తప్ప తన కన్నబిడ్డని వదిలేదు. నీ అదృష్టం కొద్దీ మంచి తల్లిదండ్రులు దొరికారు. ఇంకా కన్న తల్లి గురించి వెతుకులాటెందుకు? హాయిగా నీ దేశం వెళ్ళు. కొద్దిగా గట్టిగా అన్న శైలజ మాటలకి శాలి ఆశ్చర్యపోతే సమంతకి సమాధానం దొరికింది. వీళ్లు మాట్లాడుతుండగా శాలి నాన్నగారు శామ్ వచ్చారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త. ఆయన కూడా సమంతను చూసి ఉలిక్కి పడ్డారు. ఆ ఉలికిపాటు సమంత గమనించింది. శాలి సమంతను పరిచయం చేసి, ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఆ తల్లిదండ్రుల మనసు ఎలా వచ్చిందో అంది. ఏ పరిస్థితుల్లో అలా వదిలేశారో అన్న శామ్ని విచిత్రంగా చూసింది సమంత. అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే శాలి కబుర్లు, వారిద్దరి నవ్వులు, శైలజ ప్రేమతో చేసే వడ్డనలు సమంతకి స్వంత కుటుంబంతో భోజనం చేసినట్లు అనిపించింది. డిన్నర్ అయ్యాక వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తే శాలి ఆశ్చర్యపోయింది. శామ్, నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు కొన్నావు అంటూ. శైలజ కూడా సమంతకి బొట్టు పెట్టి ఒక చిన్న గొలుసు ఇచ్చింది. దానికి చిన్న ఎస్ ఆకారం లాకెట్ ఉంది. శాలీకి ఇదే గొలుసుంది. నాకు ఇంకో బిడ్డ పుడితే వెయ్యాలని చేయించాను. కానీ ఆ ప్రాప్తం లేకపోయింది. నిన్ను చూస్తే నాకు నా కూతురులానే అనిపించింది. నువ్వు వేసుకుంటే నాకు సంతోషం అని ఆ గొలుసు ఇచ్చింది. వావ్ అంటూ శాలి తన మెడలోని గొలుసు తీసి చూపించింది. సమంత ఆ గొలుసు తీసుకుని శ్యామ్ వంక చూసింది. నీ పేరు నా పేరు ఒకటే, చిన్న స్పెల్లింగ్ తేడా, వేసుకో నవ్వుతూ అన్న శ్యామ్ వంక సంతోషంగా చూసి ఆ గొలుసు వేసుకుంది. వెళ్ళిపోతూ అందర్నీ హగ్ చేసుకుని బాయ్ చెప్పిన సమంతకు శైలజని హత్తుకున్నప్పుడు కంట నీరు తిరిగింది. తన భుజం మీద శైలజ కంటినీరు పడ్డప్పుడు తను అనుకున్నది నిజమే. ఈమె నా కన్న తల్లి. వచ్చిన పని అయిందన్న తృప్తితో ఆనందం కలిగింది. అందరి దగ్గర అమెరికాకి వస్తామన్న మాట తీసుకుని హోటల్కి వెళ్ళిపోయింది. రాత్రి శైలజ రూంలోకి వచ్చాక, నీ కవల చెల్లి శిరీష సమంత కన్నతల్లని, అత్యాచారానికి గురైన ఆమె పాపని కని చనిపోతే ఆ పాపని మీ అమ్మా నాన్న ఆ హోంలో ఇచ్చారని, ఆ గొలుసు శిరీషదని చెప్పలేదే అన్నాడు శ్యామ్ ఆశ్చర్యంగా. తన తల్లిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిన ఆ చిన్నపిల్లకి తన కన్న తల్లి గురించిన నిజం చెప్తే తట్టుకుంటుందా? నన్ను చూడగానే తన పోలికలు నాలో చూసి నేనే తన తల్లిని అనుకుంది. ఒక మంచి తల్లికి పుట్టాను అని సంతోషంగా ఉంది. అలాంటిది కన్న తల్లిని గురించిన నిజం తెలిస్తే తట్టుకుంటుందా? అదృష్టవశాత్తు మంచి తల్లిదండ్రులు పెంచుకున్నారు. తల్లి గురించి సమంత ఇంక బాధపడకూడదు అనుకున్నాను. నాకు శిరీషకి అమ్మ చేయించిన గొలుసులవి. శిరీష కూతురికి ఇవ్వాలనిపించి ఇచ్చాను. నేను తప్పు చేయలేదుగా అంది శైలజ కళ్ళ నీరు నిండుగా. లేదు, తప్పిపోయిన అమ్మని సమంతకి వెతికిచ్చావు. మన శాలీకి అక్కని, మనకి ఇంకో కూతుర్ని ఇచ్చావు. శిరీషకు న్యాయం చేశావు. థ్యాంక్ యూ అన్నాడు శ్యామ్ శైలజ నుదుటి మీద ముద్దు పెడుతూ. ఇదండి అమ్మ తప్పిపోయింది కథ. ఈ కథ మన తెలుగు కథల్లో 17 నవంబర్ 2025 సంవత్సరంలో ప్రచురింపబడిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.